హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు నుంచి వన్డే సిరీస్ అయితే ప్రారంభం కాబోతుంది. సో మాట్లాడుకుందాం దాని గురించి. ఫస్ట్ వన్డే కోసం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా మొదటి వన్డే ఆడటానికి ఎవరు వస్తున్నారో మీకు అందరికీ తెలుసు కదా. రోకో దే ఆర్ కమింగ్. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు వచ్చేస్తున్నారు. సో ప్రపంచ క్రికెట్కే లెజెండ్స్ అండ్ ది రియల్ ఓజీస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఒకరు వచ్చేసి ఈ ఫార్మాట్లో డబల్ సెంచరీస్తో మొత్తం మోగిస్తే, ఇంకొకళ్ళు ఈ ఫార్మాట్ కోసమే పుట్టారా అనే విధంగా రికార్డులు క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు ఎవరు? రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. సో ఈరోజు వాళ్ళైతే ఆడబోతున్నారనే చెప్పాలి. సో వీళ్ళిద్దరూ తమ కళని నెరవేర్చుకోవడానికి ప్రాక్టీస్ అయితే ఇక మొదలుపెట్టాకి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ అయితే మొదలుపెట్టేస్తారు. సో ఇక మనం చూసి ఆనందించాలి, ఆస్వాదించాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆట అలాంటిది. సో ఒకళ్ళు పుల్ షాట్స్తో స్టేడియంలో ఒక ఊపిస్తారు, ఇంకొకళ్ళు సెంచరీ కొడితే అందరూ లెగిసి మరి తనని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారనమాట. సో రాజు వచ్చేస్తున్నాడు, అలాగే రాజ్యం కూడా సిద్ధంగా ఉంది. సో మరి ఈరోజు విజయం ఎవరిదో కూడా మాట్లాడదాము. సో ముందుగా వచ్చేసి రెండు టీమ్స్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉందని నన్ను అడిగితే, వీళ్ళిద్దరూ వచ్చాక, రోకో వచ్చాక సో టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇండియన్ టీము ముఖ్యంగా. సో ఈరోజు రోహిత్ శర్మ ఒక సెంచరీ చేస్తాడని అయితే అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మన కింగ్ విరాట్ కోహ్లీ ఒక 150 వరకు కొడతాడని అయితే అనిపిస్తుంది. సో నా ప్రెడిక్షన్ అయితే ఇది. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి ఇండియా టీమే చేసిద్ది. సో ఇండియా టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 363 వరకు కొడతారని అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే ఆ తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు ఆ స్కోర్ని కొట్టలేరేమో అని అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ బుమ్రా కూడా వచ్చేస్తున్నాడు, కేఎల్ రాహుల్ వచ్చేస్తున్నాడు. సో స్టార్స్ అందరూ వచ్చేస్తున్నారనే చెప్పాలి. సో రోకో వచ్చాక మన ఇండియన్ టీంకి ఒక కొండంత ధైర్యం అయితే వచ్చిద్దనే చెప్పాలి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మ్యాచ్. అండ్ ఖచ్చితంగా ఇండియానే విజయం సాధించింది. సో దట్స్ ఇట్ గైస్.